From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by Kim's Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో తీవ్ర విషాదం నెలకొంది. హాస్పిటల్ క్యాంపస్ లో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్న పల్లవి అనే విద్యార్థిని వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందారు. ఛాతీ సమస్యతో పల్లవి గాంధీ హాస్పిటల్లో చేరగా మొదటిసారి చేసిన సర్జరీ ఫెయిల్ అయింది. దీంతో మరోసారి పల్లవికి వైద్యులు సర్జరీ చేయగా బ్లీడింగ్ సమస్యతో మృతి చెందారు. పల్లవి మృతికి డాక్టర్సే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని అప్పగించడంలో ఆలస్యం కావడంతో హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాన్ని అప్పగిస్తామని డాక్టర్స్ తెలిపారు. Year-old girl. She's studying BSc Allied Science OT technician with us. తనకి చిన్న ఫైబ్రోడెనోమా ఉంది, ఒక 2x2 centimeters ఫైబ్రోడెనోమా ఉన్నదని షీ వాంటెడ్ టు గెట్ ఇట్ సర్జరీ చేయించుకోవాలనుకుంది. తనకి ఏంటంటే అప్రిహెన్షన్ ఫ్యూచర్లో ఇది ఏమన్నా పెద్దగా అవుతుందేమో అని. సో దాని గురించి మన వాళ్ళు అన్ని ప్రీ ఆపరేటివ్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేసి ఫిట్ ఫర్ సర్జరీ అని సర్జరీకి టేకప్ చేస్తారు. మన ఎనస్థీషియా టీమ్ ప్రీ ఆపరేటివ్ ఇవాల్యుయేషన్ చేసినాక ఫిట్ ఫర్ సర్జరీ అని సర్జరీ తీసుకున్నారు. సర్జరీ 19th రోజు సర్జరీ అయింది. అండ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, ఆ యూనిట్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ప్లస్ ఆ యూనిట్లో అందరూ ఉంటారండి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, సీనియర్ రెసిడెంట్ అండ్ ఓటీ టెక్నీషియన్స్ అందరూ ఉంటారు. సో ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోటి సర్జరీ జరిగింది. షీ వాజ్ పోస్ట్ ఆఫ్ వాజ్ అన్ఈవెంట్ఫుల్. తర్వాత నైట్ తనకి చిన్నగా పెయిన్ స్వెల్లింగ్ లాగా స్టార్ట్ అయితే మార్నింగ్ మన డాక్టర్స్ చూసుకుని వెంటనే రీఎక్స్ప్లోరేషన్ సర్జరీ అంటారు, బ్లీడింగ్ ఉంది అని చూసుకుని మళ్ళీ సర్జరీ టేకప్ చేశారు. సో క్లాట్స్ కనపడ్డాయండి, క్లాట్స్ క్లియర్ చేసి వాళ్ళు హిమోస్టాసిస్ సెక్యూర్ చేసి పోస్ట్ ఆఫ్ వార్డ్కి షిఫ్ట్ చేసుకున్నారు. అక్కడ బ్లడ్ అవసరం పడి బ్లడ్ కూడా ట్రాన్స్ఫ్యూజ్ చేశారు, ప్లాస్మా ఎక్స్పాండర్స్ అన్ని ఇచ్చారు. బట్ పాప హైపోటెన్షన్లోకి వెళ్ళి షీ కుడ్ నాట్ బి రివైవ్డ్. అన్ఫార్చునేట్లీ, వెరీ అన్ఫార్చునేట్లీ ఈ ఫైబ్రోడెనోమా సర్జరీకి మాకు వి లాస్ట్ ద గర్ల్. ఆమె చిన్న సర్జరీ అయింది, అది లైట్గా ఒకటి చెస్ట్ మీద లైట్గా ఒకటి గడ్డలేక లైట్గా అయింది, లేడీస్ టైప్ ఆఫ్. సో ఈజీ సర్జరీ అంటే ఓకే అని చెప్పి 16th మా మిస్సెస్ వాళ్ళు ఇద్దరు టెస్ట్లను చేయించుకున్న తర్వాత ఇట్స్ క్లియర్ చేయొచ్చులే ఆపరేషన్ అని చెప్పి 18th మార్నింగ్ అడ్మిట్ కామని చెప్పారు. 18th అడ్మిట్ అయిన తర్వాత ఎవరు చేసారో ఆపరేషన్ తెలియదు, కానీ ఇన్స్టెంట్ ఈవినింగ్ అంత కంప్లీట్ బ్లీడింగ్ అయిపోయి ఆమె మొత్తం చాలా హారబుల్గా తయారైతే నెక్స్ట్ 19th మార్నింగ్ మొత్తం సీనియర్ డాక్టర్స్ అందరూ 9 members వచ్చి మళ్ళీ అదే పార్ట్ని కట్ చేసి మళ్ళీ ఆపరేషన్ చేయని నుంచి అంత మొత్తం బ్లడ్ పడిపోవడం, ఆ నుంచి కొంచెం సాగు దగ్గర అయిపోయి 22కు మంచి క్రిటికల్ పొజిషన్ అని చెప్పారు సార్. అదే పడినప్పుడు పిఎస్కి వెళ్ళి సార్ కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చినందుకు సార్ తీసుకున్నారు, ఛార్జ్ షీట్ కూడా అయిపోయింది. అయిన తర్వాత మేము కంప్లైంట్ ఇచ్చేసాం సార్. ఆమె దేశం ఆ పేరు ఎవరో నాకు కావాలని చెప్పి మేము మేడం దగ్గరికి వచ్చాము. ఇక్కడికి ఆ మేడం అంటుండ్రు అంతకు ఒక గ్రూప్ చేసినట్టు గ్రూప్లో ఎవరైతే ఒకరు చేసింది కావాలి కదా మేడం. ఆమె మైనర్ అంటే వాళ్ళ కప్పం మీద ఒక ప్రయోగం చేస్తున్నారు ఆయన అనే ఆలోచనకి అయిపోయింది. సీనియర్ కాకుండా నాతో కాదు, నేను ఆపరేషన్ చేయలేదు, ఆమె నాట్ పర్ఫెక్ట్ కాదని చెప్పి వదిలేయాలి పేషెంట్ని. ఆ కప్పం మీద ప్రయోగం చేసినట్టు ఇక్కడ ప్రాక్టికల్ చేసుకొని నా 19 years పాపని ఒక బ్రూటల్గా మర్డర్ చేసినట్టు వాడుకున్నారు, ప్రాక్టీస్ చేసుకున్నారు నా పిల్లల మీద. మెయిన్ అది సార్ జరిగింది. మొదటిసారి ఆపరేషన్ చేసింది జూనియర్ చేసినట్టు పర్ఫెక్ట్ ఆమె చేసినట్టు అయితే కనిపిస్తలేదు సార్. అది ఎందుకు చేసిందనే సీనియర్ తిట్టింది, కానీ ఎవరు తిట్టింది అనేది తెలియదు. ఆ తర్వాత సీనియర్ డాక్టర్ వచ్చారు, నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నేనేమో నా బిడ్డకి ఇది అయిన పెయిన్లో నేను సైలెంట్గా ఏమైనా చేయాలి కదా అని ఆలోచనతో ఉంటే వీళ్ళు ప్రాక్టికల్ చేసింది సార్ మా పాప మీద. ప్రాక్టికల్ చేసి నెక్స్ట్ సీనియర్స్ అన్నారు వచ్చి మళ్ళీ తర్వాత ఏమవుతుందేమో ఆ నుంచి ఆమె డ్రాప్ అవుతుంటే 22కి ఈవినింగ్కి షీఈస్ వెరీ క్రిటికల్ అని చెప్పి ఇమీడియట్లీ 6 o'clock నేను సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. ఇది సీనియర్ చేసే పని ఆపరేషన్ అయితే కాదు సార్. అది ఏమంటారు సూపరింటెండెంట్ వాళ్ళు ఏమంటారు, వీళ్ళందరూ టీం పేరు చెప్తలేరు కానీ మొత్తం కంప్లీట్ టీం ఉంటుంది. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఏం చేస్తాం సార్ ఇన్వెస్టిగేషన్? 19 years గర్ల్ ఇంత షార్ప్స్
మంచి గర్ల్ ఉండి ఇట్లా తినేసేవి. ఇది అంటే దే ఆర్ వైట్ కాలర్ క్రిమినల్స్. ఇక్కడ వైట్ కాలర్ క్రిమినల్స్ ఏసీలో కూర్చొని జూనియర్లతో పని చేయించుకొని వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్లో పోయి డబ్బులు సంపాదించుకునే టెక్నిక్ తప్ప ఏసీలో స్మార్ట్ గా తయారు రావడము. వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ రానప్పుడు రావద్దు. నేనైతే వదలను సార్ వాళ్ళకైతే. ఐఎమ్ డామ్లీ అందరూ కూడా చెప్తున్నాను, ఐ విల్ నాట్ లివ్ హర్. వాళ్ళ ఫాదర్ కూడా సఫేర్ కాల, వాళ్ళ మదర్ కూడా ఆమె ఎవరైతే నా చాకు మా పాప మీద పెట్టితో ప్రాక్టికల్ చేసిందో ఐ విల్ నాట్ లివ్ హర్. అది ఏమన్నా కానీ 1 year 2 years 3 years సంథింగ్, ఐ విల్ నెవర్ లివ్ హర్. ఇట్ ఈస్ అ డామ్ ఐఎమ్ సేయింగ్ దట్. దేనికనే